ఈ ఊర్లోనే ఎక్కడో శంకుస్థాపన చేశారంట, 2 నదులు అనుసంధానం చేసి ఏదో ప్రాజెక్టు చేస్తామని, మళ్ళీ దానికి కూడా దిక్కు లేకుండా పోయింది. మరి మీరు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాళ్ళు ఎలా అవుతారు అని అడుగుతున్నాం. అసలు రాజశేఖర రెడ్డి గారు బిడ్డలంటే, చదువుకునే బిడ్డలంటే, వాళ్ళ ఉద్యోగాలంటే ఎంత శ్రద్ధ చూపించేవారు. రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఎంతమంది బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంబీఏలు, ఎంసీఏలు చదివారు కదా. మరి ఇప్పుడుందా ఆ పరిస్థితి? ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. కనీసము తల్లిదండ్రులే కూలీ నాలి చేసుకుని, అప్పు సొప్పు చేసుకుని బిడ్డలను చదివిస్తే కనీసం ఆ బిడ్డలకు ఉద్యోగాలు కూడా రావటం లేదు కదా. ఇందాక ఒక బిడ్డ చెప్పింది ఇక్కడ, అమ్మా మేము డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నాము, కానీ డిఎస్సి నోటిఫికేషన్లు రాక మా జీవితాలు ఏమైపోతాయో తెలియక అసలు ఏ ఉద్యోగానికి పనికి రాకుండా పోతున్నాము అని. ఇంకొక తమ్ముడు చెప్పాడు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నాము, 8,000కు 10,000 అని ఆ అబ్బాయి చెప్పాడు. అంటే మన బిడ్డలు చదువుకున్నా కూడా, డిగ్రీలు పీజీలు చేసినా కూడా, చేస్తున్న పనికి, చదివిన చదువుకు ఏ సంబంధము లేకుండా వాళ్ళకు కనీసం పెద్ద పెద్ద పరిశ్రమలైనా వస్తే వాళ్ళకు ఉద్యోగాలైనా వచ్చేవి. పెద్ద పెద్ద పరిశ్రమలు ఎందుకు రాలేదు? ఎందుకంటే మనకు ప్రత్యేక హోదా లేదు కాబట్టి. మనకు ప్రత్యేక హోదా 10 సంవత్సరాల కింద బీజేపీ ప్రభుత్వం ఇవ్వాల్సి ఉండే, కానీ అది ఇవ్వలేదు. 10 సంవత్సరాల నుంచి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉన్నారు, జగనన్న గారు ఇంకొక 5 సంవత్సరాలుగా ఉన్నారు. ప్రత్యేక హోదా గురించి ఒక్కరంటే ఒక్కరన్నా నిజమైన ఉద్యమం చేశారా? ఈ 5 సంవత్సరాలుగా ఒక్కసారైనా మాకు ప్రత్యేక హోదా లేకపోతే మేమిక్కడ నుంచి కదిలేది లేదు అని 25 మంది ఎంపీలున్నారు. ఏమన్నా ఆంధ్ర రాష్ట్రానికి 25 మంది ఎంపీలున్నారు. ఏం గాడిదలు కాస్తున్నారు? ఆ రోజు జగనన్న గారు చెప్పలేదా? తెలుగుదేశం వాళ్ళన్న తిట్టలేదా? ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట, రండి మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాం, మనకు ప్రత్యేక హోదా ఎందుకు రాదు అని చెప్పాడు జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా. మరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, మరి ఎందుకు చేయలేదు మూకుమ్మడి రాజీనామాలు? ఒక్క ఎంపీ అయినా రాజీనామా చేశాడా? ఒక్కరైనా కొట్లాడారా? 25 ఎంపీలున్నారు ఆంధ్ర రాష్ట్రానికి. ప్రతి దానికి బీజేపీ పార్టీకి వంత పలుకుతారు, ప్రతి బిల్లుకు మద్దతు ఇస్తారు. ఎందుకని? మన రాష్ట్రాన్ని వాళ్ళంత చిన్న చూపు చూసినప్పుడు, మనకు ఒక్క వాగ్దానం కూడా వాడు నిలబెట్టుకోనప్పుడు మనం ఎందుకు వాళ్ళకు వంగి వంగి దండాలు చేస్తున్నాం? ఈ వైసీపీ అయినా, జగనన్న గారైనా, తెలుగుదేశం పార్టీ అయినా ఎందుకు వంగి వంగి దండాలు చేస్తున్నారు? ఎందుకు సాష్టాంగ పడుతున్నారు? ఎందుకు ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు? మీ స్వలాభం కోసం ప్రజలను తాకట్టు పెట్టేస్తారా? మనకే గనక ప్రత్యేక హోదా వచ్చుంటే మనకు పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చేవి. కనీసం పట్టుమని 10 కొత్త పరిశ్రమలే లేవు. మన బిడ్డలకు ఉద్యోగాలు లేవు. ఆఖరికి ఏమవుతుందంటే, ఉద్యోగాలు ఇక్కడ లేక మన బిడ్డలంతా వలస వెళ్లిపోతారు. ఇదేనా మనకు కావాల్సింది? యువతే లేని రాష్ట్రంగా తయారైతుంది ఆంధ్ర రాష్ట్రం. ఇదేనా మనకు కావాల్సింది? ఏం చెప్పాడు జగనన్న గారు? జాబ్ నోటిఫికేషన్, జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరి 1కు వేస్తామన్నారు కదా. మరి ఎన్నిసార్లు వేశారు? ఒక్కటంటే ఒక్కటైనా వేశారా? ఒక్క సంవత్సరం కూడా వేయలేదు. ఆ రోజు చంద్రబాబు గారు 7,000 ఉద్యోగాలు ఇస్తుంటే డిఎస్సికి హేళన చేశారు. సిగ్గులేదా? 25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 7,000 ఎందుకు వేస్తున్నారు అని అడిగాడు జగనన్న గారు. మరి ఈ రోజు 30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మీరు మెగా డిఎస్సి 25,000 ఉద్యోగాలు ఇస్తాము అని మీరే మాట చెప్పాక, వాగ్దానం చేశాక, ఈ రోజు మెగా డిఎస్సి లేదు, ఒక దగా డిఎస్సి అని 6,000 ఉద్యోగాలకు ఇప్పుడు నోటిఫికేషన్ వేస్తాడట. ఎప్పుడు? ఇక 2 నెలలు ఉంది ఎలక్షన్లు. అప్పుడు ఇన్నాళ్ళు నిద్రపోయారా? కుంభకర్రులా మీరు? ప్రజల గురించి ఎప్పుడు ఆలోచన చేశారు? మీరా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? రాజశేఖర రెడ్డి గారు మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు. మీరు మద్యపాన నిషేధం అని చెప్పలేదా? మరి మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదు? ఏం చెప్పాడు జగనన్న గారు? మద్యం అనేది లేకుండా చేస్తాను అన్నాడు. మద్యం అనేది లేకుండా చేశాక ఆ తర్వాత వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతాను అన్నాడు. గుర్తుందమ్మా? గుర్తుందా? నాకు మద్యపాన నిషేధము నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను, నాకు మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాను, భగవద్గీతతో సమానం అని చెప్పాడే. మరి ఏమైంది? మాట తప్పని, మడమ తిప్పని రాజశేఖర రెడ్డి కొడుకు అని చెప్పుకుంటున్నారు. మరి మీరు మాట ఎందుకు తప్పారు? ఎక్కడుంది మద్యపాన నిషేధం? మద్యపాన నిషేధం లేకపోగా ఈరోజు సర్కారే మద్యం అమ్ముతుంది.